హత్రాస్ అమానుషంపై దేశం ఇంకా అట్టుడుకుతూనే ఉంది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ మధ్యాహ్నం మరోసారి హత్రాస్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 2 రోజుల క్రితం రాహుల్, ప్రియాంకలను నోయిడా వద్దే అడ్డుకున్న పోలీసులు ఇవాళైనా వారిని గ్రామంలోకి అనుమతిస్తారా లేదా అన్నది తేలాల్సింది. రాహుల్, ప్రియాంక వస్తుండటంతో నోయిడా సరిహద్దుల్లో భారీగా బలగాలు మోహరించారు. అటు ఈ దారుణం వెలుగు చూసిన తర్వాత తొలిసారి మీడియాను గ్రామంలోకి అనుమతించారు. గ్రామంలో సిట్ దర్యాప్తు పూర్తి కావడంతో గ్రామంలో మీడియా ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశామని పోలీసు అధికారులు చెప్పారు. గ్రామంలోకి వెళ్లిన జాతీయ మీడియా ప్రతినిధులు బాధితురాలి ఇంటిని పరిశీలించారు. ప్రస్తుతానికి మీడియాకు మాత్రమే గ్రామంలోకి అనుమతించామని, పైనుంచి ఆదేశాలు వస్తే ఎవరినైనా అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వారిని గృహ నిర్బంధం చేశామని వచ్చిన ఆరోపణలు నిజం కాదన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ డీజీపీ కూడా ఇవాళ హత్రాస్లో పర్యటించనున్నారు. అటు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం బాధితురాలి కుటుంబానికి నార్కటిక్ అనాలిసిస్ టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించనుంది. 4 ఎస్పీలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరోవైపు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హత్రాస్ బయలుదేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను గురువారం పోలీసులు అడ్డుకున్నారు. లాఠీ చార్జీలతో రాహుల్ను దేశవ్యాప్తంగా యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమైంది. శుక్రవారం తృణమూల్ నేతలపైన హత్రాస్ సరిహద్దుల్లో లాఠీచార్జ్ జరిగింది. బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన తర్వాత ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. బాధితురాలికి, కుటుంబానికి మద్దతుగా ఆందోళనలు జరుగుతున్న సమయంలోనే అర్ధరాత్రి పోలీసులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఫోరెన్సిక్ నివేదిక బాధితురాలిపై అత్యాచారం జరగలేదని వెల్లడించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో మొత్తం రికార్డులు బహిర్గతం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. రాహుల్, ప్రియాంకకు కౌంటర్గా కేంద్రం స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని కేంద్రం రంగంలోకి దించింది. రాజస్థాన్ అత్యాచారాల విషయాన్ని ప్రస్తావిస్తూ స్మృతి ఇరానీ ఎదురుదాడికి దిగారు. రాజస్థాన్ అత్యాచారాల ఘటనల విషయంలో కాంగ్రెస్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గెహ్లట్పై చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. హత్రాస్ విషయంలో ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హత్రాస్ దారుణంపై మంటలు చల్లారలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం నార్కోటిక్స్ అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలని, బాధితురాలి కుటుంబానికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించనుంది. అటు ఈ కేసులో మొత్తం రికార్డులు బహిర్గతం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. 4 ఎస్పీలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హత్రాస్ అమానుషానికి నిరసనగా 3 రోజులుగా ఉత్తర భారతదేశంలో భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అటు హత్రాస్ దారుణాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని పారిస్ కార్నర్ దగ్గర తమిళనాడు కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. தலைவர் கே சாலினி வாழ்கவே. హత్రాస్ అమానుషంపై దేశం ఇంకా అట్టుడుకుతూనే ఉంది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ మధ్యాహ్నం మరోసారి హత్రాస్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 2 రోజుల క్రితం రాహుల్, ప్రియాంకలను నోయిడా వద్ద అడ్డుకున్న పోలీసులు ఇవాళైనా వారిని గ్రామంలోకి అనుమతిస్తారా లేదా అన్నది తేలాల్సింది. రాహుల్, ప్రియాంక వస్తుండటంతో నోయిడా సరిహద్దుల్లో భారీగా బలగాలు మోహరించారు. అటు ఈ దారుణం వెలుగు చూసిన తర్వాత తొలిసారి మీడియాను గ్రామంలోకి అనుమతించారు. గ్రామంలో సిట్ దర్యాప్తు పూర్తి కావడంతో గ్రామంలో
మీడియా ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశామని పోలీసు అధికారులు చెప్పారు. గ్రామంలోకి వెళ్లిన జాతీయ మీడియా ప్రతినిధులు బాధితురాలి ఇంటిని పరిశీలించారు. ప్రస్తుతానికి మీడియాకు మాత్రమే గ్రామంలోకి అనుమతించామని, పైనుంచి ఆదేశాలొస్తే ఎవరినైనా అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వారిని గృహ నిర్బంధం చేశామని వచ్చిన ఆరోపణలు నిజం కాదన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ డీజీపీ కూడా ఇవాళ హత్రాస్లో పర్యటించనున్నారు. అటు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం బాధితురాలి కుటుంబానికి నార్కోటిక్ అనాలిసిస్ టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించనుంది. 4 ఎస్పీలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరోవైపు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హత్రాస్ బయలుదేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను గురువారం పోలీసులు అడ్డుకున్నారు. లాఠీ చార్జ్లో రాహుల్ గాంధీ కింద పడడంతో దేశవ్యాప్తంగా యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమైంది. శుక్రవారం తృణమూల్ నేతలపైన హత్రాస్ సరిహద్దుల్లో లాఠీ చార్జ్ జరిగింది. బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన తర్వాత ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. బాధితురాలి కుటుంబానికి మద్దతుగా ఆందోళనలు జరుగుతున్న సమయంలోనే అర్ధరాత్రి పోలీసులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఫోరెన్సిక్ నివేదిక బాధితురాలిపై అత్యాచారం జరగలేదని వెల్లడించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో మొత్తం రికార్డులు బహిర్గతం చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. రాహుల్, ప్రియాంకకు కౌంటర్గా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని కేంద్రం రంగంలోకి దించింది. రాజస్థాన్ అత్యాచారాల విషయాన్ని ప్రస్తావిస్తూ స్మృతి ఇరానీ ఎదురుదాడికి దిగారు. రాజస్థాన్ అత్యాచారాల ఘటనల విషయంలో కాంగ్రెస్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గెహ్లట్పై చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. హత్రాసు విషయంలో ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. देश का किसान देश के किसी भी प्रदेश में, किसी भी शहर में, किसी भी गांव में, किसी भी व्यक्ति अथवा संगठन को अपनी फसल बेच सकता है। ऐसा ऐतिहासिक कदम उठाने के लिए देश के प्रधानमंत्री जी को भारतीय जनता पार्टी के कार्यकर्ता एकजुट होकर अभिनंदन देना चाहेंगे। जो कृषि बिल पारित हुए हैं उनके अंतर्गत किसान की फसल खरीदने वाले को तत्काल ही अथवा ज्यादा से ज्यादा 3 दिन की अवधि में किसान का भुगतान करना पड़ेगा। राष्ट्र के इतिहास में पहली बार ऐसा निर्णय कृषि बिलों के माध्यम से सरकार ने लिया है। किसान जिसको अपनी फसल बेचता है वो किसान स्वयं निर्णय करेगा कि अपनी फसल उसे कितने में बेचनी है। साथ ही अगर किसान किसी व्यापारी, किसी संगठन, किसी व्यक्ति को अगर अपनी फसल बेचता है और उसके करार को लेकर कोई चुनौती उत्पन्न होती है तो किसान अपने ही जिले में एसडीएम अथवा डीएम लेवल पर न्याय प्राप्त कर पाएगा। ऐसी सुविधा देने के लिए ताकि किसानों के साथ न्याय हो पाए, प्रधानमंत्री जी का विशेष रूप से आभार हम सब व्यक्त करते हैं। एक कृषि प्रधान देश में वर्षों वर्ष से कृषि के नाम पर राजनीति करने वाले लोगों ने इस ऐतिहासिक कृषि के हित में कदम पर भी अपना कहीं ना कहीं आक्रोश व्यक्त करने का दुस्साहस किया है। उनका आक्रोश इस बात का है कि किसान अब बिचौलियों की बेड़ियों को तोड़ पाएगा। उनका आक्रोश इस बात का है कि किसान को अब आप किसी भी तरीके से मजबूर नहीं कर पाएंगे। उनका आक्रोश इस बात का है कि वो किसान और किसान की प्रगति में अपनी राजनीतिक प्रगति नहीं देख पा रहे हैं। इसीलिए सभी मर्यादाओं का उल्लंघन करते हुए कांग्रेस नेता यूपीए ने राज्यसभा में उपसभापति पर जिस प्रकार का आक्रमण किया वो न सिर्फ निंदनीय है बल्कि अशोभनीय भी। संविधान की मर्यादाओं का उल्लंघन करते हुए, संस्कारों का उल्लंघन करते हुए जिस पद पर स्वयं देश के उपराष्ट्रपति विराजमान होते हैं
उस पद पर आक्रमण करके कांग्रेस और उनके गठबंधन के सहयोगियों ने नीचता का उदाहरण दिया है। क्या ये हमारे लोकतंत्र के लिए एक अच्छी प्रथा है कि राज्यसभा में कोई उपसभापति पर स्वयं जाकर आक्रमण करे? क्या ये शोभा देता